అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరంలో వినాయక చవితి సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 17 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అనేది అమల్లో ఉన్నది. ముఖ్యంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ట్యాంక్ బండ్ పైన ఈ రెండు చోట్ల నగర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 17 తారీఖు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఖైరతాబాద్ లో బడా గణేష్ ఉండడంతో, ఇంకోవైపు ట్యాంక్ బండ్ లో మనం చూసుకున్నట్లయితే నిమజ్జనాల ప్రక్రియ కొనసాగడంతో ఈ రెండు చోట్ల కూడా ఈ నెల 17 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ కు సంబంధించి మన 3 చోట్ల ఒకవైపు రైల్వే ట్రాక్ కావచ్చు, ఇంకోవైపు మీరా టాకీస్ కావచ్చు, ఇంకోవైపు ఐమాక్స్, పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా మొత్తం ఓన్లీ భక్తులు వచ్చే విధంగా ఎలాంటి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎలాంటి వెహికల్స్ ని అలో చేయకుండా ఓన్లీ భక్తుల నడక మార్గం గుండానే అనుమతించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇప్పటికే గణేష్ కు చుట్టుపక్కల ఇప్పటికే 3 వైపులా కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఐమాక్స్ ఉంటుందో ఐమాక్స్ దగ్గర భారీ గేట్స్ ఏర్పాటు చేసి కంప్లీట్ గా ఈ రోడ్డు మొత్తం దాదాపు 10 డేస్ వరకు కంప్లీట్ గా క్లోజ్ చేసి ఎలాంటి వెహికల్ ని లోపలికి అలో చేయకుండా ఇప్పటికే చర్యలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి మొదలుకొని ఈ నెల 17 వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగుతాయి. ఇంకోవైపు ఏదైతే మింట్ కాంపౌండ్ ఉంటుందో మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే విధంగా ఏదైతే మింట్ కాంపౌండ్ సంబంధించిన ఏదైతే రూట్ ఉంటుందో అది కూడా కంప్లీట్ గా బ్లాక్ చేసి ఓన్లీ రైల్వే ట్రాక్ నుంచి వచ్చే భక్తులు దర్శనం చేసుకొని బడా గణేష్ నుంచి మొదలుకొని టువర్డ్స్ ఐమాక్స్ సైడ్ వెళ్ళి వాళ్ళు అనంతరం అక్కడ ఏదైతే ఐమాక్స్ దగ్గర పార్కింగ్ అనేస్తారో అక్కడ వాళ్ళు వెళ్లాల్సి ఉంటది. ఇక్కడి వరకు వెహికల్స్ అనేది అలా ఉండదు. ఇంకోటి ఏదైతే మీరా టాకీస్ ఉంటుందో మీరా టాకీస్ నుంచి బడా గణేష్ వరకు విఐపి మూవ్మెంట్ అనేది విఐపి వే అనేది ఆడుంటది. అక్కడ మొత్తం కూడా అక్కడ కూడా ఎలాంటి వెహికల్ రానియకుండా టువర్డ్స్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో రైల్వే ట్రాక్ నుంచి మొదలుకొని రైల్వే ట్రాక్ నుంచి భక్తులను అలో చేస్తూ బడా గణేష్ నుంచి మొదలుకొని టువర్డ్స్ ఏదైతే ఐమాక్స్ ఉంటుందో ఐమాక్స్ సైడ్ వదులుతారో కొంతమంది ఎవరైతే ఇచ్చారు ఐమాక్స్ నుంచి దర్శనానికి వస్తారో వాళ్ళని ఏదైతే మీరా టాకీస్ వైపు వెళ్లే విధంగా చర్యలు చేపడతారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా ఇలాంటివి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎలాంటి వెహికల్స్ అనేది లోపలికి అనుమతి ఉండదని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా భక్తులు వెహికల్స్ తీసుకొచ్చి ఎవరు ఇబ్బంది పడవద్దు. ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ ఇప్పటికే బడా గణేష్ దగ్గర ఇప్పటికే పార్కింగ్ ప్లేసెస్ అనేవి ఇచ్చారు. ఒకవైపు గవర్నమెంట్ హై స్కూల్ కావచ్చు, ఇంకోవైపు ఇటు ఐమాక్స్ సైడ్ కావచ్చు, మొత్తం ఇక్కడ కొన్ని చోట్ల అనేది గణేష్ దగ్గరకు బడా గణేష్ దగ్గరకు వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేసెస్ అనేది ఇప్పటికే పెట్టారు. అక్కడ పార్క్ చేసుకొని వచ్చి నడక మార్గంలో గణేష్ ని దర్శనం చేసుకుంటూ టువర్డ్స్ ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ ఏదైతే ఐమాక్స్ సైడ్ ఎగ్జిట్ ఉన్నదో ఐమాక్స్ సైడ్ వచ్చి వాళ్ళు వెళ్ళాలని ఇప్పటికే సూచిస్తున్నారు. మొత్తం మీద బడా గణేష్ తో పాటు ఏదైతే ట్యాంక్ బండ్ ఉంటుందో ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనకు 3వ రోజు నుంచి నిమజ్జనం అనేది గణపతి నిమజ్జనాలు అనేవి కొనసాగుతాయి. గణపతి నిమజ్జనాలతో ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉండడంతో కంప్లీట్ గా ఏదైతే ట్యాంక్ బండ్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ చేసి ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళడానికి మాత్రమే నడక దారి మాత్రమే అలో చేసేందుకు నడుచుకుంటూ వెళ్ళాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. మొత్తం మీద రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 17 వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగనున్నాయి. ఎవరైతే ఈ మార్గం గుండా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఏదైతే తెలుగుతల్లి ఫ్లేవర్ కావచ్చు, ఇంకోవైపు ఏదైతే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కావచ్చు అలా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఏదైతే ఐమాక్స్ రూట్ కావచ్చు, ఏదైతే మీడియా టాకీస్ కావచ్చు, రైల్వే ట్రాక్ ఈ రోడ్లను కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఈ 10 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగుతాయి. మొత్తం మీద భక్తులన్నీ వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. శిల్ప అట్టుగా హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.